హాయ్ హలో నమస్తే నేను మీ గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి డియర్ కృష్ణ అనే సినిమా టీజర్ నేను ఇప్పుడే చూడటం జరిగింది. అందుట్లో ప్రేమలో ఫేమ్ హీరోయిన్ మమతా బజు హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత అక్షయ్ కృష్ణ అనే అతను హీరోగా నటించాడు. దినేష్ బాబు అనే అతను డైరెక్ట్ చేశాడు ఈ సినిమాకి. ఈ సినిమా దైవత్వం ప్రేమతో కూడినటువంటి సినిమా ఇది అని నేను ఎలా చెప్తున్నాను అంటే, ఈ టీజర్ కట్ చేసిన విధానాన్ని చూసి చెప్తున్నాను. మామూలుగా ఆ టీజర్ అట్లా చూసి అట్లా వదిలేసేవాడిని. ఈ టీజర్ కట్ చేసిన విధానం చూసి ఇది ఒక దేవుడిని మీరు గట్టిగా నమ్మితే అతను ఎంత బలంగా వచ్చి నిలబడతాడు అనేది ఈ టీజర్లో చూపించడం జరిగింది. ఒక అబ్బాయికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ కుర్రోడు చాలా చక్కగా ఉంటాడు, తెలుగు అబ్బాయి అనమాట. అబ్బాయి ఒక మలయాళం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు టైంలో అబ్బాయికి ఒక డిసీజ్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ డిసీజ్కి ఆపరేషన్ చేసే టైంలో అది 1% ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు దేవుడు వచ్చి తన పక్కన నిలబడి తనతో ఉండి ఆ తండ్రి కృష్ణుడిని బాగా నమ్ముతాడనమాట. అప్పుడు కృష్ణుడే వచ్చి తన పక్కన నిలబడి తన కొడుకుని ఎట్లా సేవ్ చేసాడు అన్నదే ఈ కథ. చాలా చక్కగా చూపించడం జరిగింది. నేను మామూలుగా జనరల్గా టీజర్స్ చూసి ఆ టీజర్స్ మీద చెప్తా ఉంటాను. అట్లా చూసి ఓకే అనుకుంటూ వెళ్తాను. టీజర్ చేసిన వాడి గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ టీజర్ చేసిన వాడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క దైవత్వాన్ని చూపించాలి, ఒక పక్క అతను ప్రేమిస్తున్న ప్రేమను చూపించాలి, తండ్రికి వచ్చిన కష్టాన్ని చూపించాలి. దాంతోపాటు ఆ తండ్రి ఒక సీన్లో బొట్టు పెట్టుకుంటా కూడా వణుకుతాడు. అంటే రేపు ఏం జరుగుతుంది, నా కొడుక్కి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వణుకుతాడు. అంటే తనకున్న నమ్మకాన్ని తెలుపుతూనే భయం కూడా ఉంటుంది అనమాట. అంటే బిడ్డకు వస్తుంది కదా కష్టము, నిజంగా దేవుడు నిలబడతాడా లేదా అన్నది అది చాలా అద్భుతంగా చూపించాడు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ఈ టీజరే ఈ సినిమాకి జనాల్ని తీసుకెళ్లేలాగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనమాట. థ్యాంక్ యూ సో మచ్.